హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి గూగుల్‌లో మనకి ఎన్ని రకాల యాడ్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేద్దాం. గూగుల్ యాడ్స్ అనేది మనకి కేటగిరీస్‌గా మనం డివైడ్ చేసినట్లయితే సెర్చ్ యాడ్స్ అని, డిస్‌ప్లే యాడ్స్ అని, షాపింగ్ యాడ్స్ అని, లోకల్ ఎస్‌ఈఓ యాడ్స్ లేదా గూగుల్ మై బిజినెస్ యాడ్స్ అంటారు. అట్లనే జీమెయిల్ యాడ్స్ ఉన్నాయి, యూట్యూబ్ యాడ్స్ ఉన్నాయి. మొబైల్ యాప్ ప్లే స్టోర్ యాడ్స్ కూడా మనకి ఇన్ని రకాలుగా యాడ్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. దీంట్లోనే మళ్ళీ సేల్స్ అని, లీడ్స్ అని, వెబ్‌సైట్ ట్రాఫిక్ అని, బ్రాండ్ అవేర్‌నెస్ అని ఇట్లా మనకి డిఫరెంట్ గోల్స్ ఉన్నాయన్నమాట. క్యాంపెయిన్ గోల్స్. అయితే ఇప్పుడు ఒక ప్రీవియస్ సెషన్‌లో మనం సెర్చ్ యాడ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అగైన్ మళ్ళీ సెర్చ్ యాడ్స్ గురించి చూపిస్తాను. ఆ యాడ్స్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో అనేది. మనము యూజర్ గూగుల్‌లోకి వెళ్ళి ఏమైనా కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు డిస్‌ప్లే యాడ్స్‌ని ఏమంటారంటే గూగుల్ సెర్చ్ యాడ్స్ అంటారు. ఇది ఎస్‌ఈఓ రిజల్ట్స్ పైన గాని, బాటమ్ ఆఫ్ ద పేజ్‌లో గాని ఉంటాయని మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. అట్లానే మనకి షాపింగ్ యాడ్స్ అనేది ఎట్లా ఉంటుందంటే మీరు ఎగ్జాంపుల్ చూడండి. ల్యాప్‌టాప్ అండర్ 40,000 అన్నప్పుడు ఇక్కడ మనకి యాడ్స్ డిస్‌ప్లే అవుతున్నాయి. స్పాన్సర్డ్ అని. ఇయన్నీ ఏంటంటే షాపింగ్ యాడ్స్ అన్నమాట. అంటే గూగుల్ యాడ్స్ యూజ్ చేసి మనం షాపింగ్ యాడ్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. దీనికి ఈ కామర్స్ పోర్టల్ ఉంటే దాంట్లో నుంచి మనం బల్క్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని అప్‌లోడ్ చేయొచ్చు. లేదా సింగిల్ ప్రొడక్ట్‌ని కూడా మనం స్పాన్సర్ యాడ్స్‌లో, షాపింగ్ యాడ్స్‌లో మనం క్రియేట్ చేసి ప్రమోట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి మనకి డిస్‌ప్లే యాడ్ అని ఉంది. ఈ డిస్‌ప్లే యాడ్ గురించి ఒకసారి చూద్దాం. లాస్ట్ టైమ్ మనం చూసాము. 123telugu.com అన్నప్పుడు ఇక్కడ రైట్ సైడ్ స్పాన్సర్స్ అని ఉంది. యాడ్ చాయిస్ ఉంది. అట్లానే మీరు వేరే దానికి ఏమన్నా ఇక్కడ పోస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్‌లోకి మనం వెళ్తాం. వేరే పేజ్‌లోకి వెళ్ళినప్పుడు ఈ రైట్ సైడ్‌ని గాని, బాటమ్ ఆఫ్ ద పేజ్ గాని మనకి యాడ్స్ డిస్‌ప్లే అవుతా ఉంటాయి. ఇంకోండి. ఈ పైన ఒక యాడ్ ఉంది. ఇక్కడ ఒక యాడ్ ఉంది. అదే మీరు హోమ్ పేజ్‌కి వెళ్ళినట్లయితే మీకు నంబర్ ఆఫ్ యాడ్స్ అనేది ఈజీగా డిస్‌ప్లే అవుతా ఉంటాయి. దీన్ని డిస్‌ప్లే నెట్వర్క్ యాడ్స్ అంటారు. ఈ డిస్‌ప్లే నెట్వర్క్ యాడ్స్ అనేది మనము యూట్యూబ్‌లో అట్లనే మన గూగుల్‌కి సంబంధించిన ఎవరైతే యాడ్సెన్స్ కలిగి ఉంటుందో వాళ్ళ వెబ్‌సైట్స్‌లో అట్లానే అదర్ మొబైల్ యాప్స్‌లో ఏ మొబైల్ యాప్‌కైతే యాడ్సెన్స్ అప్రూవల్ అయ్యి ఉంటుందో వాటిలో ఇటువంటి యాడ్స్ అనేవి మనం డిస్‌ప్లే చేస్తూ ఉంటాం. ఇక స్పాన్సర్డ్ అని ఉంది కదా! ఈ గూగుల్ ప్రకటనలని ఇట్లాంటి యాడ్స్ అన్నమాట. దీని ద్వారా ఏందంటే మనకి ఈ వెబ్‌సైట్‌కి మనీ వస్తుంది. దీన్నేమంటారంటే గూగుల్ డిస్‌ప్లే నెట్వర్కింగ్ యాడ్స్ అంటారు. అట్లానే మనకి ఇంకేమున్నాయి? లోకల్ ఎస్‌ఈఓ యాడ్స్. ఈ లోకల్ ఎస్‌ఈఓ యాడ్స్ గురించి ఒకసారి ఇక్కడ మనం సెర్చ్ చేద్దాం. ఎగ్జాంపుల్‌గా మీకు అజూర్ డేటా ఇంజినీర్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. అంటే ఈ కోర్స్ గురించి ఒక వ్యక్తి గూగుల్‌లో అజూర్ డేటా ఇంజినీరింగ్ ట్రైనింగ్ గురించి వెతుకుతున్నారు. దీంట్లో మీరు చూసినట్లయితే మ్యాప్స్ ఉంటుంది. ఇక్కడ కనపడలేదు. లేదంటే మీరు ఇక్కడ టాప్‌లోకి వెళ్తే మోర్ ఆప్షన్స్‌లో ఇక్కడ మ్యాప్స్ అని ఉంటుంది. ఈ మ్యాప్స్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ కూడా మ్యాప్ వేసి ఉంటుంది. దీనిపైన స్పాన్సర్డ్ అని ఉంది. మరి ఇటువంటి యాడ్స్ ఎట్లా క్రియేట్ చేయాలనేది మనకి ఈ గూగుల్ యాడ్స్‌లో మనం నేర్చుకోవచ్చు. ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఈ గూగుల్ యాడ్స్. దీన్ని లోకల్ ఎస్‌ఈఓ యాడ్స్ అంటారు. లేదా గూగుల్ మై బిజినెస్ యాడ్స్ అంటారు. మరి జీమెయిల్ యాడ్స్ అంటే ఏంటి? ఈ గూగుల్ యాడ్స్‌లోనే మనం జీమెయిల్ యాడ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్‌గా మీరు జీమెయిల్‌కి వెళ్ళినట్లయితే ఇక్కడ ప్రమోషన్స్ అని ఉంటుంది. ఈ ప్రమోషన్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాడ్స్ కనబడుతుంది చూడండి. ఎయిడ్ అడ్వర్టైజ్‌మెంట్, ఇన్ఫోలింక్స్ మీడియా అండ్ గోడాడీ. ఈ 2 కంపెనీస్ మన జీమెయిల్‌లో ప్రమోట్ చేసుకుంటాం. సమ్‌టైమ్స్ సోషల్ మీడియాలో కూడా యాడ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి షాపిఫై వాళ్ళు మనకి ఇక్కడ యాడ్స్ అనేది క్రియేట్ చేసుకున్నారు. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? జీమెయిల్ యాడ్స్ గూగుల్ యాడ్స్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎటువంటి యాడ్స్ క్రియేట్ చేయొచ్చు? యూట్యూబ్ యాడ్స్. యూట్యూబ్‌లో మీకు స్కిప్పబుల్ యాడ్ ఉంటుంది. అట్లానే నాన్ స్కిప్పబుల్ యాడ్ ఉంటుంది. అది మీకు తెలుసు కాబట్టి నేను చూపించట్లేదు.
అట్లానే బ్యానర్ యాడ్స్ కూడా ఉంటాయి దాంట్లో. చూద్దాం. ఇప్పుడు నేను యూట్యూబ్‌కి వెళ్తున్నాను. ఇక్కడ స్టార్టింగ్ కూడా ఇక్కడ స్పాన్సర్డ్ అని యాడ్ వచ్చింది. గోడాడీ వాళ్ళది వచ్చింది. రైట్? అట్లా నేను ఇక్కడ ఒక యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఈ యాడ్ ఏంటది? స్పాన్సర్డ్ యాడ్. 5 సెకండ్స్ అనేది ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 5 సెకండ్స్ దీన్ని ఇంప్రెషన్‌కి వీళ్ళు ఏం చార్జ్ చేస్తారు మనీ. అట్లానే రైట్ సైడ్ కూడా మనకి ఇదే సేమ్ యాడ్ అనేది ఇక్కడ బ్యానర్ రూపంలో కనబడుతుంది. అట్లానే ఇక్కడ కూడా మీ యాడ్ అనేది ఇక్కడ కనబడతా ఉంటుంది అన్నమాట. అట్లానే ఇక్కడ మీకు ఇక్కడ కూడా స్పాన్సర్డ్ అని ఉంది చూసారా? మనకి ఇట్లా స్పాన్సర్డ్ అని చెప్పేసి ఇక్కడ కూడా యాడ్స్ అనేవి మనం ప్రమోట్ చేసుకోవచ్చు. గూగుల్ యాడ్స్‌లో మనకి ఈ విధంగా రకరకాలుగా యాడ్స్ స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బ్యానర్ యాడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మొబైల్ ప్లే స్టోర్ యాడ్స్. ఈ మొబైల్ ప్లే స్టోర్ యాడ్స్ అంటే మీరు ప్లే స్టోర్‌లో మీరేమైనా సెర్చ్ చేసినప్పుడు యాడ్స్ కనబడతాయి. ఆటిల్ని మొబైల్ ప్లే స్టోర్ యాడ్స్ అంటారు. ఇవి కూడా మనకి ఎక్కడ కనబడతాయంటే గూగుల్ యాడ్స్‌లోనే మనకి క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి నేను గూగుల్ యాడ్స్‌లోకి ఇక్కడ వెళ్ళి యాడ్స్ అనేది ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ క్రియేట్ క్యాంపెయిన్‌లోకి వెళ్తే మీరు ఇది గూగుల్ యాడ్స్ అకౌంట్ అండి. దీంట్లో క్యాంపెయిన్‌లోకి వెళ్తే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇయన్నీ ఏంటి మీ ఆబ్జెక్ట్స్ అంటే గోల్స్ అన్నమాట. సేల్స్ అనేది మీ గోల్ అయి ఉంటే మరి సేల్స్ గోల్ కింద మనకి ఏ ఆప్షన్స్ ఉన్నాయి? అటువంటి యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. చూడండి సేల్స్ మీరు చేయాలనంటే సెర్చ్ యాడ్స్ ద్వారా కూడా సేల్స్ చేయొచ్చు. అట్లాంటి పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటే అన్నీ కలిపి గూగుల్‌లో ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో అన్ని మోడల్స్ అన్నీ కలిపి మనం ఒక సింగిల్ ప్లాట్‌ఫార్మ్ కింద యాడ్స్ క్రియేట్ చేస్తే దాన్ని పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ అంటారు. మాక్సిమం పెర్ఫార్మెన్స్ అనేది గూగుల్ యాడ్స్ ద్వారా మనం బెనిఫిట్ పొందొచ్చనమాట. ఇది అది. అట్లనే డిస్‌ప్లే యాడ్స్ ద్వారా కూడా సేల్స్ క్రియేట్ చేయొచ్చు. షాపింగ్ యాడ్స్ ద్వారా కూడా సేల్స్ జనరేట్ చేయొచ్చు. వీడియో యాడ్స్ ద్వారా ఇది కొత్తగా ఇచ్చారండి. డిమాండ్ జెన్ అని ఇచ్చారు. రన్ యాడ్స్ ఆన్ ది యూట్యూబ్, జీమెయిల్, డిస్కవరీ. ఆ! ఇక్కడ చూడండి జీమెయిల్ యాడ్స్, డిస్కవరీ యాడ్స్ అంటే ఓన్లీ మొబైల్ అండ్ టాబ్లెట్‌లోనే కనబడుతుంది. ఇందాక రన్ యాడ్స్ ఆన్ యూట్యూబ్ అన్నా కదా! యూట్యూబ్‌లో మనకి బ్యానర్ రూపంలో యాడ్స్ కనబడతాయి కదా! ఇదన్నమాట. దీని పేరు వచ్చేసి ప్రీవియస్ అంటే ఇక్కడ డిస్కవరీ యాడ్స్ అని ఉండేది. ఇప్పుడు డిమాండ్ జెన్ అని పెట్టారు. వీళ్ళు మారుస్తా ఉంటారు. ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఎవ్రి మంత్ దే ఆర్ చేంజింగ్ నేమ్స్ డోంట్ వర్రీ. ఎప్పటికప్పుడు మీరు అప్‌డేట్ అవుతా ఉండాలి. అంటే ఇప్పుడు మనకేం అర్థమైంది? సేల్స్‌లో కూడా మనకి ఏ గోల్స్ ఈ గోల్స్‌లో మన సబ్ గోల్స్ ఏమున్నాయో అర్థమైంది. అంటే ఇప్పుడు లీడ్స్‌ని మనకు కావాలన్నట్లయితే లీడ్స్ అనేది ఎన్ని ఫార్మాట్‌లో మనం గెయిన్ చేయొచ్చు. అంటే సెర్చ్ యాడ్స్ ద్వారా మనం లీడ్స్ జనరేట్ చేయొచ్చు. పెర్ఫార్మెన్స్ మ్యాక్స్, డిస్‌ప్లే, షాపింగ్ యాడ్స్ ద్వారా అండ్ వీడియో అండ్ డిమాండ్ జెన్ అని ఉంది. సేమ్ అంటే మనకి సేల్స్‌కి, లీడ్స్‌కి కామన్‌గా మనకి ఆప్షన్స్ ఒకేలాగున్నాయి. అట్లానే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు కొంచెం పైకి వెళ్ళినట్లయితే ఈసారి గోల్ మనది వెబ్‌సైట్ ట్రాఫిక్. వెబ్‌సైట్ ట్రాఫిక్‌కి ఏ ఆప్షన్స్ ఉన్నాయి? వెబ్‌సైట్ ట్రాఫిక్ బిల్డ్ చేయాలంటే ఏటి ద్వారా మనం బిల్డ్ చేయొచ్చు. సేమ్ సెర్చ్ యాడ్స్ ద్వారా, పెర్ఫార్మెన్స్ మ్యాక్స్ ద్వారా, డిస్‌ప్లే యాడ్స్ ద్వారా, షాపింగ్ యాడ్స్ ద్వారా అండ్ వీడియో అండ్ డిమాండ్ జెన్ ద్వారా కూడా మనం వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ బిల్డ్ చేయొచ్చు. అంటే సేల్స్‌కి, లీడ్స్‌కి, వెబ్‌సైట్ ట్రాఫిక్స్‌కి మనకి క్యాంపెయిన్ టైప్ అనేది అన్నిటికి కామన్ గానే ఉంది. మరి ప్రొడక్ట్ అండ్ బ్రాండ్ కన్సిడరేషన్ ఎంకరేజ్ ద పీపుల్ టు ఎక్స్‌ప్లోర్ యువర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. దీనికి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ చూడండి వీడియో క్యాంపెయిన్ ఉంది. అట్లా రన్ యాడ్స్ ఆన్ డిస్కవరీ యూట్యూబ్. ఇదివరకు ఇక్కడ డిస్‌ప్లే నెట్‌వర్క్ ఉండేది. ఇప్పుడు డిస్‌ప్లే నెట్‌వర్క్ అనేది లేకుండా మనకేం చేశారు డిమాండ్ అండ్ జెన్ అని ఉంది. యూట్యూబ్‌లోనే ఇదివరకు యాడ్ రన్ చేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు కొత్తగా ఇది యాడ్ చేశారు. తర్వాత బ్రాండ్ అవేర్‌నెస్ అండ్ రీచ్. ఇక డిస్‌ప్లే అండ్ వీడియో ఉంది.
దీనికి బ్రాండ్ అవేర్నెస్కి. బ్రాండ్ అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్కి ఓన్లీ ప్రీవియస్ అయితే వీడియోనే ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే డిస్కవరీ యాడ్స్ కూడా యాడ్ చేశారు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా జీమెయిల్ యాడ్స్ అనేది. ఇదిగో ఇక్కడ డిస్కవరీ అంటే సేమ్ మనకి ఓన్లీ మొబైల్ అండ్ ట్యాబ్లెట్స్లో యాడ్స్ కనబడతాయి. నెక్స్ట్ యాప్ ప్రమోషన్స్. ఈ ప్రమోషన్ యాడ్స్ అంటే ఏంటి? యాప్ ఇన్స్టాలేషన్స్. ప్లే స్టోర్ ఉంటుంది కదా, గూగుల్ ప్లే స్టోర్. దీని ద్వారా మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇది లోకల్ స్టోర్ విజిట్స్ యాడ్స్ అంటే ఇందాక చూపించాను మీకు. గూగుల్ మై బిజినెస్ యాడ్స్ అని చెప్పేసి మీకు యాడ్ చూపించా కదా, అజూర్ డేటా సైన్స్. ఇదిగో ఈ యాడ్ అన్నమాట. ఇటువంటి యాడ్స్ మనం ఎక్కడికి వెళ్ళి క్రియేట్ చేస్తాము? ఈ ఆప్షన్కి వెళ్ళి క్రియేట్ చేస్తాం. అట్లా క్రియేట్ క్యాంపెయిన్ విత్ గోల్. అంటే ఇవన్నీ మనకి ఒక ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్స్ ఇన్సైడ్ మనకి ఏమున్నాయి? సెర్చ్ ఉన్నాయి, డిస్ప్లే ఉన్నాయి, ఇలా రకరకాల ఉన్నాయి. అట్లనే మీరు బ్రాండ్ అవేర్నెస్ అండ్ రీచ్కి వెళ్తే ఓన్లీ డిస్ప్లే అండ్ వీడియో ఉంది. అట్లనే ప్రమోషన్స్కి వెళ్తే ఓన్లీ ఇక్కడ డ్రైవ్ డౌన్లోడ్స్, గ్రో ఎంగేజ్మెంట్ ఆఫ్ యువర్ యాప్. ఇది ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. అట్లనే ఈ డౌన్లోడ్ యాప్స్ ఓన్లీ ప్లే స్టోర్ అంటే కాదు, గూగుల్ సెర్చ్లో నుంచి కూడా మనం చేసుకోవచ్చు. లోకల్ స్టోర్ యాడ్స్ కూడా అంతే. ఇది క్రియేట్ క్యాంపెయిన్ విత్ గోల్లో ఆప్షన్సే ఏమైనా చూడండి. ఇంకా సెర్చ్ క్రియేట్ చేయొచ్చు, పర్ఫార్మెన్స్ మ్యాక్స్, డిస్ప్లే, షాపింగ్, స్మార్ట్ క్యాంపెయిన్ అని కొత్తగా ఒకటి యాడ్ అయింది అనమాట. ఇది కూడా లోకల్ ఎస్ఎఫ్కి సంబంధించిన యాడ్ అన్నమాట. ఇవన్నీ మనం ఏంటి గూగుల్ యాడ్స్లో ఇన్ని రకాల యాడ్స్ ఉన్నాయి. వీటన్నిటిని గూగుల్ యాడ్స్ అనే కాన్సెప్ట్స్ ద్వారా మనం బిల్డ్ చేసి మన బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇదండి టోటల్గా గూగుల్ యాడ్స్లో ఎన్ని రకాల మనకి గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్ని బేస్ చేసుకొని ఎన్ని రకాల క్యాంపెయిన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు చూస్తాం. ఇవన్నీ క్యాంపెయిన్ టైమ్స్, దీనిపైన ఉన్నాయన్ని గోల్స్ అన్నమాట. వీటి మీద మీకు అవగాహన ఉన్నట్లయితే మీరు మీ బిజినెస్ అండర్స్టాండ్ చేసుకొని దాని యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం మీరు యాడ్స్ క్రియేట్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.